వాస్తులో ఉచితంగానే మీరు సేవ చేయాలి అనేది కొంతమంది కాన్సెప్ట్ అండి. మరి నేనైతే 2019 నుంచి నా ఛానల్ పెట్టాను. 2014 నుంచి నేను రీసెర్చ్లో ఉన్నాను. సో 2019 నుంచి నేను ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ పెట్టానో, ఛానల్ పెట్టిన ఒక 6 months వరకు అయితే నేను కంప్లీట్గా ఫ్రీ సర్వీసే ఇచ్చానండి. ఇది 100%. సో ఏ ఒక్కరి దగ్గర ₹1 ఛార్జ్ చేయలేదు. సో ఎప్పుడైతే నాకు విజిట్లను అడిగారో అక్కడి నుంచి నేను ఛార్జ్ తీసుకోవడం అనేది స్టార్ట్ అయ్యాను. ఏ క్షణమైతే ఈ 6 నెలల్లో నా ద్వారా సర్వీస్ పొందిన వాళ్ళు, ఫ్రీగా సర్వీస్ పొందిన వాళ్ళు ఉన్నారో, ఎప్పుడైతే నేను ఛార్జ్ అని మాట మాట్లాడానో, సార్ ఒక 500 అన్న మీరు పే చేయండి, దానికి సంబంధించిన సమాచారం, ఎందుకు డబ్బులు కట్టాలి, ప్రజలకు సేవ చేయాలండి మీరు అనే మాట ఎంతోమంది మాట్లాడారు. సో దాని తర్వాత ఈ ఛార్జ్ అన్న వెంటనే అసలు మొత్తం వ్యతిరేకంగా మారిపోయారండి. అర్థమే కాలేదు నాకు. సో మరి ఈ సేవ చేయమని మాకు సజెషన్ ఇస్తున్నారండి, రైట్. ఇప్పుడు నాకు చాలామంది కామెంట్ పెడతారు, మీరేదో సేవ చేస్తున్నారు అనుకున్నాం, మీకు 5,000 కట్టాలన్నా, మేము 10,000 కట్టాలన్నా, మీకు 2,000 ఎందుకు మేము కట్టాలి, ₹1,000 ఎందుకు కట్టాలి, చిన్న చిన్న సజెషన్స్ అన్నీ ఫ్రీగా చెప్పాలి అని మాట్లాడారు. సార్ మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా దగ్గరికి రండి, మా సబ్జెక్ట్ అంతా మీకు ఒక 3 to 5 yearsలో మొత్తం నేర్పిస్తాం, మీరు సేవ చేయండి. చేతగాని వాళ్ళు ఎంతోమంది ఇలాంటి కామెంట్స్ అనేవి పెడుతూనే ఉన్నారండి. నేను ఒకటే క్లియర్గా చెప్తున్నాను, మేము సర్వీస్ ఇవ్వడానికి వచ్చాం, కానీ మాకు కూడా పొట్ట ఉంది కదా, మీరు ఆలోచన చేయాలి కదా. మేము ఎంత రీసెర్చ్ చేసాం, ఎక్కడెక్కడ తిరుగుతాం, ఎన్ని పాయింట్స్ కనిపెడుతున్నాం, అన్ని పాయింట్స్, ఆ ఇంటికి సంబంధించిన రీసెర్చ్, ఆ ప్లాను, లొకేషను, ఇవన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు మీకు ఒక రైట్ సజెషన్ అనేది ఇవ్వాలి. సో ఓవరాల్గా సార్ మేము మెట్ల కింద టాయిలెట్స్ పెట్టవచ్చా లేదా, ఇది ఒకటి చెప్పండి సార్, ఎట్లా ఇస్తారు, అది ఎన్ని డిగ్రీలకు ఉంది, అసలు ఏ కండిషన్ మీద ఉంది, సో ఎంత డిస్టెన్స్లో సెట్ బ్యాక్స్ ఉన్నాయి, ఇవన్నీ గమనించిన తర్వాత అప్పుడు మేము ఆ సజెషన్ అనేది ఇస్తాం. సో ఇది కంప్లీట్గా ఫ్రీ సర్వీస్ చేయాలంటే నాట్ పాసిబుల్ అండి. సో మాకు కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు, సార్ మీరు ఎప్పుడన్నా ఫోన్ చేయండి మాట్లాడదాం అని మాట్లాడితే కూడా వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, సార్ మొన్నటిదాకా బాగానే మాట్లాడిండు, ఇప్పుడు మళ్ళీ డబ్బులు అడుగుతారేమో అన్నట్టు అయిపోయిందండి. సార్ మీలాంటి వాళ్ళు ఎవరైనా సర్వీస్ చేయాలనుకుంటే రండి, మేము ఫ్రీగా నేర్పిస్తాం. ఇట్స్ ఎన్ ఓపెన్ ఛాలెంజ్. ఎవరైనా వాస్తు మేము పరిపూర్ణంగా నేర్చుకుంటాం, ఒక 3 to 5 years ఉండి నేర్చుకుంటాం అన్న వాళ్ళు రండి, నేను ఫ్రీగా నేర్పిస్తాను. మీరు మా లొకాలిటీకి వచ్చి మీ ఫుడ్ బెడ్ ఖర్చు మీరు పెట్టుకోండి, నాకు మీరు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను మీకు రూపాయి ఇవ్వను, సబ్జెక్ట్ మాత్రం మొత్తం కూడా నేర్పిస్తాను. అర్థమైందా? సో ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు మనకు శ్రీధర్ గారికి కూడా కొన్ని వచ్చాయి. ఎట్లా వచ్చాయి? మొన్నటిదాకా సార్ మీ వీడియోలు చూస్తున్నాము, హరిగారితో చేసిన ఇంటర్వ్యూస్, ఇంకొక ఛానల్లో ఇంటర్వ్యూస్ చూసాము, సో చాలా బాగా చెప్తున్నారని ముందు ఇలా మాట్లాడేసేసి, సార్ నాకు చిన్న డౌట్ ఉంది, ఇది చెప్పండి అది చెప్పండి, ఇలా అలా 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 నెల రోజులు 2 నెలలు, సార్ ఎన్నని చెప్తాం సార్, మినిమం ఫీజు అన్న కట్టండి సార్ అంటే, ఎందుకు ఫీజు కడతామండి అని ఇమ్మీడియట్లీ రివర్స్. ఇప్పుడు మన తణుకు దగ్గర ఒక ఆయన ఉన్నారు సార్, చెప్పండి ఒకసారి మీ స్టోరీస్ అని చెప్పండి. తణుకు దగ్గర ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు చెప్పడానికి నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఆయన బయట పెట్టడం ఇష్టం లేదు. వచ్చారు, ఇప్పుడు ఆయన వీడియో చూసారు అనుకోండి, ఆయనకి తగులుతుంది చెప్పాలంటే. ఫస్ట్ ఫోన్ చేసి, సార్ హరిగారితో మాట్లాడారు కదా, సంపత్ గారితో మాట్లాడితే వీడియోస్ చూసామండి బాగానే ఉన్నాయి అన్నారు. ఆ పెద్ద ఆయనతో కూడా ఆయన కూడా ఇంకోటి, ప్రతి నెల 9th మనం ఫ్రీ వాస్తు పెట్టాం సార్, అది కూడా పెట్టారు సార్, చాలా బాగుంది, హ్యాపీ, చాలా మంచిది సార్ అని చెప్పన్నారు. సార్ ఇప్పుడు ఓకేనండి, మీకేం కావాలంటే చిన్న సజెషన్ సార్, ఇప్పుడు స్థలం ఎలా శుద్ధి చేయాలంటే చెప్పేసాం, అయిపోయింది సార్, మంచి ప్లాన్ చేద్దాం అన్నారు. ఓకే అన్నారు, విషయాలన్నీ కనుక్కున్నారు మొత్తం అంతా. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది సార్? ఆగస్ట్ నుంచి జరుగుతుంది, ఆగస్ట్ 6th నుంచి, దాదాపు 3 నెలలు అయింది. ప్లాన్ చేద్దాం అనుకున్నాం, అన్నీ అయిపోయినాయి, మొత్తం ప్లాన్ తయారు చేసుకున్నాం, అన్నీ ఓకే అయిపోయినాయి మొత్తం. అయిన తర్వాత మొన్న రీసెంట్గా వచ్చారండి మన ఇంటికి, ప్లాన్ తయారు చేసాం, గణితం కట్టాం. కట్టిన తర్వాత సార్ గణితం కొంచెం చిన్నీళ్ళు పడుతుంది మనకి అన్నారు. ఓకే, ఇంకో గణితం మార్చాం, కొంచెం పెద్దలు పడింది. డిస్కషన్ చేశారు వాళ్ళ మిసెస్, డిస్కషన్ చేసిన తర్వాత సరే సార్ ఇక మేము ప్రస్తుతానికి ఏంటంటే ఇంత చిన్నీళ్ళు పడుతుంది కదా, మీ గణితానికి ఇంతే పడుతుందండి, మీ ఆయాది గణితానికి అని చెప్పాం. సరే అయితే ప్రస్తుతానికి ఆపుదాం అన్నారు. సరే అండి, అయితే ఆపిన తర్వాత వెళ్ళిపోయారండి. సాయంత్రం ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను, ఫోన్ చేయాలా, వారం 10 రోజులు అయిపోయింది. 10 days తర్వాత నేను ఫోన్ చేస్తే నా ఫోన్ నుంచి లిఫ్ట్ చేయట్లా. అంతకుముందు గురువుగారు మీరు దేవుడు సార్ అన్నది దెయ్యం అయిపోయింది.
అయిపోయిందంటే ఆ తర్వాత ఫోన్ చేసి నేను వేరే నెంబర్ నుంచి చేశా. ఆ ఫోన్ చేస్తే ఏమైంది, చెప్పండి సార్ అంతవరకు గురువు గారు అన్నమాట. చెప్పండి అంటే సార్ అది 3 నెలలు సర్వీస్ తీస్తున్నారు కదా, మినిమం ఛార్జ్ డబ్బులా ఎంతమంది వేస్తాం ఏంటి, ఇప్పుడు డబ్బులు ఏంటి, వెర్షన్ మారిపోయింది సార్, నా డబ్బులు ఇవ్వక్కర్ నాకు వద్దు, నేను అడగను అసలు, వెర్షనే మారిపోయింది. అలా వెర్షన్ మారిపోయి అలా యూజ్ చేసుకుంటే మంచిడు కూడా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. అది ఎవరో చెప్పాలో అర్థం కావట్లా. ఈ వీడియో అని చూస్తారు సార్. నేను ఒక మాట మీకు క్లియర్గా చెప్తున్నా, ఇప్పుడు నేను ఎవరికన్నా సర్వీస్ ఇవ్వాలంటే ఫస్ట్ మీరు ఛార్జ్ పే చేయండి, మీ డీటెయిల్స్ అన్ని పెట్టండి, మొత్తం చూసిన తర్వాత మీకు సజెషన్స్ ఇస్తాను, మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేస్తే అపాయింట్మెంట్ క్లోజ్ చేస్తాను. సర్వీస్ అంటే ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నారు కదా, మీ దగ్గర నుంచి 5 సంవత్సరాలు ఎవరైనా నేర్చుకోలేదా? మస్తు నేర్చుకున్నారు, కొన్ని వేల మంది నేర్చుకున్నారు. నేను చెప్పిన కంటెంట్ ఏ ఛానల్లో చూపిస్తారో చూపించండి, ఇట్స్ ఎన్ ఓపెన్ ఛాలెంజ్. సరే సార్, ఇప్పుడు మీదంటే ఓకే, అలా వేరే ఛానల్ దగ్గర మీ దగ్గర కొంత నాకు అంత నేర్చుకుంటారు 100%. అవును, అన్ని ఫ్రీ. ఆల్మోస్ట్ ఇల్లు కట్టేసిన చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఫ్రీ సర్వీస్ అంటే నేను యూట్యూబ్ లో ఇస్తున్నా, అదంతా ఫ్రీనే. డబ్బులు కట్టిండి ఎవరన్నా, దానికి డబ్బులు కట్టారండి మీరు ఎవరన్నా? సరే చదివి అది చూసిన తర్వాత 1000 రూపాయలు ఏమని చెప్పండి చూద్దాం. ఎవరు వేసి ఇంతవరకు నేను రూపాయి ఎవరిని అడగలేదు. ఇప్పుడు నేను డొనేషన్ ఏమని చెప్పి నేను ఇంత సబ్జెక్ట్ ఇస్తున్నా నాకేమైనా అయ్యండి, నేను ఎప్పుడూ అడగలేదు. నేను వాళ్ళకి కూడా చెప్పాను, మీకు సర్వీస్ కావాలంటే పర్టికులర్ గా నన్ను అడిగితే నేను డబ్బులు చార్జ్ చేసి మీకు సర్వీస్ ఇస్తున్నా అంతే. ఇప్పుడు మొన్న గురుగారు కూడా చెప్పారు, ఆయన 3,000 పెడతారు సార్, 9,000 పెడతారంటే ఓకే అన్నారు, 9,000 ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం సార్. ఇంకోటి సార్, ఒక పేద ఆయన వచ్చి మొన్న సార్ నేనేం డబ్బులు కట్టలేదు సార్, ఫ్రీగా చెప్తాను అంటే ఆయన ఏం లేదు సార్, మీకు 2 అమ్మాయిలు కదండి, మంచి అల్లుళ్ళు వస్తే ఆశీర్వదించలేడు. ఈ ఆశీర్వాదం బలం ఎక్కువ, ఈడు మోసం చేసిన బలం ఎక్కువ. నాకు ఆశీర్వాదమే నంబర్ 1 నాకు వచ్చాను. అయితే క్లియర్ గా వచ్చిన వ్యక్తి సార్ నా దగ్గర లేవు, నేను తర్వాత ఏమైనా ఇవ్వగలుగుతాను కానీ ఇప్పుడైతే నాతో కాదు అని చెప్పేసి నేను ఫ్రీగా చెప్తాను మీకు అని చెప్పేసి అంతే. బెస్ట్ వెళ్ళిన తర్వాత వేస్తాం, డబ్బులు ఇస్తా అని చెప్పి మోసం ఇది. సో ఇలా మోసం చేయడం అయితే 100% తప్పండి. మీరు ఒకవేళ ఎవరిదన్నా సర్వీస్ తీసుకుంటే ఖచ్చితంగా ఈయనది నాది అనేది కాదు, ఎవరైనా ఎవరి దగ్గర అయినా సరే మీరు సర్వీస్ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు తగిన పారితోషికం మీరు ఇవ్వాల్సిందే, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటినా సిద్ధాంతాల మధ్య కూడా గొడవ కూడా కొంతమంది కారణం అవుతున్నారు. ఎలా అంటే ఈ పుల్లనా కొడుకులు ఉంటారు మధ్యలో. అంటే వెళ్ళ హరిగారు ఇప్పుడు నాకు ఫోన్ చేస్తాడు, సంపత్ గారితో వీడియో చేసాము, ఈయంతో వీడియో చేసాము, తర్వాత పెద్ద ఆయనతో వీడియో చేసాం అనుకుంటే హరిగారికి ఏమొచ్చింది, సంపత్ గారికి ఏమొచ్చు, ఆయనకి ఏమొచ్చి మాట్లాడుతుంటే అది ఆటోమేటిక్గా నా మైండ్లో ఫీడ్ అయిపోతూ ఉంటుంది. నేను మంచి ఉద్దేశంతో ఉంటాం కాబట్టి బెటరే, అది వేరే వాళ్ళు అయితే ఇలా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అది కొంచెం మానుకుంటాం అంటే వేరే వాళ్ళకి అంటే మంచివాడు కూడా ఇబ్బంది అయిపోతుంది. ఎవరు మంచివాడు ఎవరు చెప్పాలో అర్థం కావట్లేదు, అదో విషయం. అది మళ్ళీ ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు మామూలు కామన్ మనం కావాలన్నా 2 అమ్మాయిలకి మంచి 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 భర్తలు వస్తారంటే ఆశ్రయించాడు. నాకు చాలా హ్యాపీ సార్. ఆయన రూపాయి ఒక్కర్లా, ఆయన డబ్బులు లేని పేదవాడు, వీళ్ళు డబ్బున్న పేదవాడు, అంటే గుణం లేదన్నమాట. మరి అటువంటి లేని పుల్ల పెట్టడం. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి. సో ఎవరిని ఎప్పుడు మోసం చేయకండి దయచేసి, అది మీ ఇంటికే మళ్ళీ ఉల్టా ఎఫెక్ట్ ఇస్తుంది. సో రీసెంట్ గా గుడివాడకు సంబంధించిన ఇష్యూ చూశారు కదా, గుడివాడలో 2020 ఇప్పుడు చెప్పిన 22లో నేను ఒక ఇంటికి విజిట్ చేశాను. విజిట్ చేసిన తర్వాత సార్ నా దగ్గర ఇప్పుడు లేవు, ఒక్క అర్ధ గంటలో నాకు అకౌంట్లో వస్తాయి, రాగానే మీకు 20,000 ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పాడు. అయితే అతను రీసెంట్గా జస్ట్ ఒక 10-15 డేస్ బ్యాక్, అంటే నవంబర్ 10-15 మూమెంట్ 20 లోపల ఆయన ఫోన్ చేశాడు. చేసి సార్ ముందు నన్ను క్షమించండి సార్, మీ పాదాలకు నమస్కారం. నేను చెప్తాను, నాకు వచ్చింది కదా వీడియో, నేను అప్పుడు మనం ఆడుకున్నప్పుడు ఆయన కాల్ వచ్చింది మధ్యలో. వచ్చింది ఆయన ఏమంటే సార్ హరిగారు అంటే అవును సార్ అంటే ఏం సర్వీస్ కావాలంటే సర్వీస్ కాదు సార్, నేను ఆల్రెడీ మీద సర్వీస్ తీసుకున్నా, డబ్బులు ఇద్దామని అప్పుడు ఇవ్వలేకపోయాను నేను, కానీ నాకు ఏది మంచి క్షమించండి అన్నాడు. నాకు ఏది మంచి జరగలేదు. ఏం సార్ అంటే అది ఈయన మర్చిపోయాడు కూడా యాక్చువల్గా. అయితే నేను చాలా కాదా మీ సర్వీస్ తీసుకుని వేద్దాం అనుకున్నాను, డబ్బులు వెళ్ళిపోయాను నేను, ఇప్పుడు వచ్చి నేను వేస్తాను. అది లోపల పశ్చాత్తాపం ఉంటుంది. మన ఈయనకు కూడా అయితే అట్లా కాదు, ఆయనకు నేను వచ్చిపోయిన తర్వాత నాకు చాలా బాగా జరిగింది సార్ చెప్పింది కదా, అదే చాలా బాగా జరిగింది. అయితే నేను అదేంటి డైలీ దాంట్లో డైలీ ఏదో చెప్పిండండి, డైలీ కమిషన్ బేసిస్ లో చేసేది చాలా లాభపడ్డా. నేను 2 years లో ఎంత లాభపడ్డా నాకు తెలుసు. అసలు మీ డబ్బులు వేద్దాం అనుకున్న కాడికి ఏం వేస్తాంలే ఇక వదిలేసే అని చెప్పి అనుకున్నా నేను. సో అనుకున్న తర్వాత మళ్ళీ నేనేం చేసిన అంటే మొత్తం అంతా గ్రోత్ అయిపోయి అంతా రిపేర్లు చేసేసిన, మొత్తం చాలా బాగా అయిపోయింది నాకు. తర్వాత 2 years తర్వాత ఆటోమేటిక్గా మొత్తం డౌన్ఫాల్ అయిపోయింది సార్ నాకు. అది ఎందుకు అని ఆలోచించిన,
మీకు ఇట్లా మోసం చేసిన కదా అని భావన వచ్చింది సార్, మీ డబ్బులు నేను ఇచ్చేస్తా సార్, డెఫినెట్లీ నన్ను ముందు క్షమించండి అన్నాడు ఆయన. నేను మనం మాడుకున్నప్పుడు ఫోన్ వచ్చింది అది. Yes. మీరు అంటే తర్వాత ఇంకోటి మొన్న నేను కూడా చెప్పానండి, ఆయన ఎటకారం మాడితే నాకు కొంచెం చిరాగేసింది. సరే మీరు ఒకటే మీరు డబ్బులు కొట్టేస్తా ఉన్నాడు, మీరు డబ్బులు కొడితే నేను తిరిగి పంపించేస్తాను, మీకు నాకు డబ్బులు అవసరం లేదు, కానీ మీరు ఒక గుప్పుడు మట్టేసి అక్కడ ఇల్లు కట్టండి చూస్తాను అన్న. అది శాపం లాంటిదే, మోసం చేసి ఎప్పుడు చేయదు, అది శాపం లాంటిది సార్. అది రిక్వెస్ట్ పెట్టుకోవాలి అంతే సార్, ఇప్పుడు లేవండి జర ఏం కట్టుకుంటామో పర్వాలేదు ఏదో అలా ఎంతమంది వదిలేస్తాం, అది చాలా మంది వేరే, చెప్తూ అది ఉంటాం. వేరే subject. ఎన్ని కాల్స్ వస్తుంటాయి, వాళ్ళందరూ చెప్తుంటాయి, చెప్పుకుంటూ వెళ్తాం. సో చూస్తున్నారు కదండి, ఇలాంటి పనులు అయితే చేయకండి. సో రీసెంట్ గా నా దగ్గర విజిట్ తీసుకొని డబ్బులు కడతామని మోసం చేసిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు నష్టపోయాడు. సో దయచేసి ఇలా చేసి ఎవరు కూడా నష్టపోకండి. ఓకే, స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.